జున్ను అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి? అలా అనుకోకండి. నేనే తిన్నా అసలు జున్ను. కాకపోతే ఇవాళ జున్ను పాలు అయితే వచ్చినాయండి. అవి అయితే ప్రిపరేషన్ చూద్దాము. బెల్లము, మిరియాలు బాగా పౌడర్ చేసుకొని జున్ను పాలల్లో అవి కరిగే వరకు బాగా అయితే తిప్పుకోవాలండి. నా మాదిరి పైనుంచి వేస్తే కనుక ఇంకా పాలు అట్ట బయట పడతాయి. ఉన్నదే తక్కువ పాలు కాబట్టి కొద్దిగా కిందికి దించేసుకోండి బెల్లం. మిరియాలు, బెల్లం పౌడర్ వేసిన తర్వాత యాలకల పౌడర్ కూడా కొద్దిగా అయితే వేసుకోవాలండి. ఇక స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని లోపల ఇట్లా ఏదైనా ఒక స్టాండ్ ఉంటే పెట్టేసుకొని ఆ స్టాండ్ మునిగే వరకు నీళ్ళు వేసుకొని ఇక మన జున్ను పాలు వేసిన గిన్నె అయితే అందులో పెట్టేసుకోవాలండి. విజిల్ అయితే పెట్టద్దు కుక్కర్కి. విజిల్ పెట్టినారంటే ఇంకా అది సరిగా అవ్వదనమాట. విజిల్ పెట్టకుండానే 15 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే కనుక మన జున్ను అయితే రెడీ అయిపోద్దండి. దీన్ని అయితే వెంటనే తినేయద్దు. చల్లారిన తర్వాత ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా అనుకున్న లోపే నా గిన్నెలో సగం అయితే అయిపోయింది. ఆ కల్ప్రిట్ ఎవరో మీరే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సగం జున్ను మీకే.